అందరికీ నమస్కారం. దత్త అనుగ్రహం ఉండుగాక. సర్వే జనా సుఖినో భవంతు. వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తారీఖు శుక్రవారం ఏకాదశి. ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి అన్నది పుష్యమాసంలో రావడము, విష్ణు ఆలయాలన్నీ కూడా పరవశించిపోవడం, దర్శనంతో మనమంతా తరించడం జరుగుతుంది. ఈసారి వైకుంఠ ఏకాదశి నాడు ఈ చిన్న పరిహారం చేసుకుంటే విశేష ధన లాభం సంభవిస్తుంది. ఏం చేయాలి? శుక్రవారం కదా, తలస్నానాన్ని చేసుకోవాలి. శుక్రవారం కాబట్టి తలస్నానము ఖచ్చితంగా ఆచరించండి. అలాగే ఆ రోజు మీరు విష్ణు ఆలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, లేదా కేశవ, నారాయణ, మాధవ, గోవింద అని విష్ణు నామ స్మరణ చేయటం, అది మీ ఇష్టం. దర్శనానికి వెళ్తారా, లేదంటే విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారా, ఏదైనా జపం చేసుకుంటారా, మీ ఇష్టం. ఒకటి, తప్పకుండా తలస్నానం ఆచరించండి. రెండోది, వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తారీఖు 2025 కదా, ఆ రోజున తప్పనిసరిగా గోవుకి 3 ప్రదక్షిణాలు చేయండి. మామూలుగా గోవుని దర్శించడం, 3 ప్రదక్షిణాలు చేయడం. ఈ చిన్న పరిహారము ఈసారి ప్రస్తుత గ్రహస్థితి మనం చూసుకుంటే విశేష లక్ష్మీ యోగము రాబోతోంది. గ్రహాలు అనుకూలించడం, గ్రహానుగ్రహం చేత లక్ష్మీ తాండవ యోగము మానవాళికి సంభవించడం అనేది జరుగుతుంది. కావున చిన్న పరిహారము జనవరి 10వ తారీఖు చేయండి. ఒకటి, తలస్నానము. రెండోది, గోవు యొక్క దర్శనం, 3 ప్రదక్షిణాలు. ఈ పరిహారం చేస్తే చాలు, సంపూర్ణ లక్ష్మీ యోగాన్ని ఎవరైతే ఈ పరిహారం చేశారో వాళ్ళు పొందుతారు. ఇక మిగతావన్నీ కూడా మీ అనుకూలము. విష్ణు ఆలయ దర్శనం ఒక యోగం, విష్ణు సహస్రనామ పారాయణం సమస్త పాపాన్ని హరిస్తుంది. తప్పకుండా మీరందరూ ఈ ప్రాయశ్చిత్తాన్ని చేసుకోండి. అనేక పరిహారాలు పర్వదినాల్లో మనం చేసినప్పుడు అవి వెంటనే ఫలితాన్ని ప్రసాదిస్తాయి. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.